జనసేన గెలుపు కోసం బీజేపీ టీడీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో అభివృద్ధి పనులపై నథింగ్ అనడం అతిశయోక్తి అని స్థానిక ప్రజలు మాత్రం హీ ఈజ్ సంథింగ్ అభినయ్ అంటున్నారని తిరుపతి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అజయ్ కుమార్, పసుపులటి సురేష్లు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుమల స్థానికులు ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార పరంగా ఇబ్బందులను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమస్యలను పరిష్కరించినందుకు కూటమి నాయకులు రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలకు ఏమైనా సమస్యలు పరిష్కరించారా అని నిలదీశారు. టీడీపీ పాలనలో కాపు బలిజలకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించిందని కొనియాడారు. కాపుల కులాన్ని చూసి ఓటు వేసే కాలం పోయిందన్నారు. కాపులకు న్యాయం చేసిన వైసీపీ పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పొగడ్తల వర్షం కురిపించారు. భూమన కుటుంబం చేసిన అభివృద్ధి అభినయ్ రెడ్డి గెలుపుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తండలు తీసుకోవడం, ఆ తండల డబ్బు కట్టలేక, వడ్డీల డబ్బు కట్టలేక ఎన్నో రకాలైన ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా స్థానికంగా తిరుమలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సంఘటనలు కోకొల్లలో మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు వారిని వేధిస్తూ వారి అంగళ్ళ ముందు అడ్డంగా సామాన్లు ఉన్నాయనో లేకపోతే తినుబండారాలు ఉన్నాయనో అవి ఇవి తీసుకెళ్లి వాటిని సీజ్ చేస్తే వాటిని విడిపించుకోవడం కోసం అని చెప్పి నాయకులని కాళ్ళ వేళ్లబడి వారి ద్వారా అది తెచ్చుకునే లోపల ఆ సామాన్లన్నీ కూడా పాడైపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులన్నిటినీ చూసుకున్నటువంటి స్థానిక తిరుమల వ్యాపారస్తులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు మా బాధలు తీర్చండి అయ్యా అని చెప్పి రోజువారీ ధర్నా కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వారిని ఏం చేసిందో ఒక్కసారి ఆ వ్యాపారస్తులు, తిరుమల వాసులు, అదేవిధంగా తిరుపతి వాసులు అందరూ కూడా ఒకసారి గుర్తిరగాలి. ఆ కులానికి పేటెంట్ హక్కులు వాళ్ళే తీసుకున్నట్టు, ఆ కులం మొత్తానికి రైట్స్ వాళ్ళే ఈ ప్రపంచంలో తీసుకున్నట్టు, వాళ్ళే దానికి పేటెంట్ దారుల మాదిరి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి కాపు బలిజలకి ఏమాత్రం కూడా కులాభిమానం లేదు, ఈ కులం పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా విశ్వాసం లేదని మాట్లాడుతున్నారు. సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగా గారిని చంపినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశము, ఎన్టీ రామారావు గారి పాత్రలు ఉన్నాయని చెప్పేసి హరిరామ జోగయ్య గారు తన రాసినటువంటి ఆత్మకథలో ఆయన ప్రస్తావించడం వాస్తవం కాదా? అలాంటి రంగా గారిని హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో మీరు ఉండడాన్ని ఏ విధంగా మేమంతా కూడా అభివర్ణించాలి?